హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఏం ఆడుతున్నారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సునీత గారు మెయిల్ చేశారు రాజు గారు హైదరాబాద్ నుంచి. ఓకే. వంకాయ ఇంకా పెసరపప్పు కాంబినేషన్ లో ఇగురు చేసి చూపించమని మెయిల్ చేశారు. కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ అది కదా, వంకాయతో పప్పు కాంబినేషన్ లో ఇగురు అంటే అసలు చేసుకోం, చాలా తక్కువ. ఏదైనా వెజిటేబుల్ కాంబినేషన్ లోనే అలాగే ట్రై చేస్తాం. ఆకుకూరతో కానీ అలా చేసుకుంటూ ఉంటాం. అవును. పెసరపప్పు అంటే కొంచెం కమ్మగా వస్తుంది. అంటే బేసిక్ గా మనకు వంకాయతో ఏ డిష్ చేసినా బానే ఉంటుంది, చాలా బాగా వస్తుంది కదా. సో అంటే ఇది కొంచెం కమ్మగా వస్తుంది. ఓకే ఓకే. మరి వంకాయ పెసరపప్పు ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ పెసరపప్పు ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి వంకాయ పెసరపప్పు ఇగురు తయారీ కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. వంకాయ అంటేనే అందరికి చక్కగా ఫేవరెట్ వెజిటేబుల్. సో దాంతో అంటే ఎన్ని రకాల వెరైటీస్ ట్రై చేసుకున్నా చేసినా కూడా మనకి ఏవో ఒకటి కొత్త కాంబినేషన్స్ తో చేస్తూ ఉన్నా బానే అన్ని బాగున్నాయి అనిపిస్తుంది. అన్ని బాగుంటాయండి. బేసిక్ గా వెజిటబుల్ అలాంటిది. సో దాంతో కానీ అలాగే గోంగూర, ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, అండ్ అలాగే మనకి పెసరపప్పు కూడా చక్కగా ఇలాంటి వాటిల్లోకి మంచి కాంబినేషన్ కదా. ఇగుర్లు కానీ వేపుళ్ళు కానీ చేసుకున్నప్పుడు అది ఏ వెజిటబుల్ తో చేసుకున్నా ఈజీగా బాగా బ్లెండ్ అవుతుంది. ఇప్పుడు శనగపప్పు ఇలా మిగతా వాటి కంటే కూడా పెసరపప్పు మంచి కాంబినేషన్, తొందరగా కూడా అవుతుంది. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, సో దీంట్లో కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టేస్తున్నా. సో వీటితో పాటుగానే కొద్దిగా ఉప్పు వేసుకుంటే తొందరగా మనకు వేగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో అంటే వాటిలో ఆ ముక్కలో ఉన్న వాటర్ తొందరగా మనకు బయటకు వచ్చేసి మగ్గిపోతుంది. అలాగే కారపొడి, కొద్దిగా పసుపు, సో మూత పెట్టేసి కాసేపు మనం మగ్గిచ్చేసుకోవాలి. ఓకే రాజుగారు, చూద్దామా మగ్గిందేమో వంకాయ ముక్కలు? ఓకే అండి, హాఫ్ కంటే ఎక్కువ అయిపోయింది. సో ఇక్కడ మళ్ళీ మనం పెసరపప్పు కూడా యాడ్ చేస్తాం కదా, సో అప్పుడు మనకు మిగతాది కూడా ఉడికిపోతుంది. సో నానబెట్టిన పెసరపప్పు. ఓకే, మనం దీనికి కావాలంటే బాగా ఇలా రోస్ట్ లాగా డీప్ ఫ్రై లాగా కూడా చేసేసుకోవచ్చు కదా. లేదు అనుకుంటే కొంచెం ముద్దకూరలా చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది ఇలా ఇగురులాగా. ఈ కాంబినేషన్ మనం ఎలా చేసుకున్నా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సో దీన్నే మనం 2-3 రకాలుగా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం ఇలా ఇగురులా చేసుకుంటే మనకి కొంచెం చపాతీలు లాంటి వాటిలో పెట్టుకోవడానికి బాగుంటుంది. అలాగే సైడ్ డిష్ లో కూడా బాగుంటుంది. మూత పెట్టారండి. సో కొద్దిగా ఫైనల్ గా ఈ పప్పుతో కూడా మనకి అది ఉడికిపోతే ఇంకా రెడీ అయిపోయినట్టు కదా. అంటే మనం చేసుకునే డిష్ మనం ఎలా ఉంటే బాగుంటుంది, పప్పులోకి అంటే రోటీలోకి లేకపోతే రైస్ లోకి అనేది మనం అలా చూసుకొని, సో ఏది ఉడికించుకోవాలి, ఏది మనం నానబెట్టేసుకొని చేసుకోవాలి, అలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో చూద్దామా రాజు గారు? ఓకే ఓకే, వంకాయ ముక్క కూడా ఉడికిపోయిందండి. సో దీంట్లో ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి. మనం ఎప్పుడన్నా అంటే ఇళ్లలోనే పొడులు చేసి పెట్టుకోవాలంటే కొంచెం దూరగా వేయించి చేసుకుంటే మనకు టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. ఓకే, సో రెడీ అయిపోయింది. అంటే కొన్ని రకాలు ఇలా ఇగురులో లాంటి తర్వాత వేపులు చేసేప్పుడు మనం ఉడికించేప్పుడు మూత పెట్టి ఉడికించామనుకోండి, సో ముక్క మనకు అలాగే కనిపిస్తుంది, షేప్ అనేది డిస్టర్బ్ కాకుండా, బట్ మగ్గిపోతుంది. సో కొంచెం అలా చేసి అంటే ఓపెన్ గా పెట్టుకున్న కన్నా మూత పెట్టేస్తే కొంచెం ఆ స్టీమ్ లో బాగా ఉడుకుతుంది. కొత్తిమీర లాస్ట్ లో
రెడీ. రెడీ. ఓకే, సో చక్కగా వేడివేడిగా రెడీ అయిపోయిందండి ఇగురు. మరి టేస్ట్ చూసే ముందు వంకాయ పెసరపప్పు ఇగురు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ పెసరపప్పు ఇగురు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత నానబెట్టిన పెసరపప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ పెసరపప్పు ఇగురు రెడీ.